మొత్తానికి కోసేసాం. అమ్మయ్య, ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, రేపటి నుంచి రోజు చూస్తారు. లాస్ట్ వీడియోలో ఇంట్లో పూజ అయిపోయింది, రెడీ అయ్యి బయటకు వెళ్తామని చెప్పాను కదా. రాముల వారి టెంపుల్ కి అయితే వచ్చాము. గుడి లోపల కంటే ప్రసాదాల దగ్గర ఎక్కువ మంది జనం ఉన్నారు. మేము కూడా క్యూలో ఇరుక్కుపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. యాక్చువల్ గా మేము కళ్యాణానికి వద్దాం అనుకున్నాం, కానీ మేము వచ్చినప్పటికి కళ్యాణం కూడా అయిపోయింది. ప్రతి ఇయర్ రాముల వారి కళ్యాణం అయిపోయాక అక్షంతలతో పాటు ముత్యాలు కూడా ఇస్తారు. మా మమ్మీ అయితే వీటిని జాగ్రత్తగా పట్టుకోమని చెప్పి అయితే నా చేతికి ఇచ్చేళ్ళింది. ఇంతలో వీడియో తీసి మీకు కూడా చూపిద్దాం అనుకున్న లోపలికి ఇద్దరు వచ్చి అడిగారు. సర్లే అని చెప్పి ఇచ్చాను. ఈ విషయం తెలియక మమ్మీ ఒలింపిక్ మెడల్ ఊపినట్టు ఊపుతుంది. పంపించి ఆమె అన్ని దాంట్లోనే ఉన్నాయని అనుకుంటుంది. ఆ తర్వాత స్టేజ్ మీదకి ఎక్కైతే దర్శనం చేసుకున్నాము. త్వరలో 2K గా ఉండే మనం 20K అయిపోవాలని అయితే కోరుకున్నాను. అదంతా మీ చేతిలోనే ఉంది. త్వరగా సబ్స్క్రైబ్ కొట్టేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కిందే ఉంటుంది కదా బటన్, అలా నొక్కేయచ్చు కదా. అబ్బా, ఎండలైతే మామూలుగా లేవు. ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి మా కళ్ళంతా మామిడి చెట్టు మీదే ఉన్నాయి. అదేంటో కొన్న మామిడికాయ కన్నా కొట్టేసిన మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటది. మొత్తానికి 2 కాయల్ని తస్కరించాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.